ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వద్ద హైదరాబాద్ నుంచి విశాఖ వస్తున్న లారీని మరో లారీ ఢీకొంది. ఈ దుర్ఘటనలో పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, వేగవరం వద్ద ప్రమాదానికి సంబంధించి వివరాలేంటి? స్వప్న, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరం జాతీయ రహదారి మీద ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్నటువంటి సిమెంట్ లోడ్తో వెళ్తున్నటువంటి లారీని జాతీయ రహదారిపై వెళ్తుండగా వేగవరం ప్రధాన కూడలికి వచ్చేసరికి స్పీడ్ బ్రేకర్ వద్ద కాస్త స్లో అయింది. ఈ క్రమంలో వెనక నుంచి మరో వాహనం కాకినాడ వైపు వెళ్తున్నటువంటి వాహనం ముందు వెళ్తున్నట్టు వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ముందు వెళ్తున్నటువంటి ఏదైతే సిమెంట్ లోడ్తో వెళ్తున్నటువంటి లారీ ఒకసారిగా అదుపు తప్పి ఎడం వైపునటువంటి టీ దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ టీ దుకాణం ముందు నిల్చుకున్నటువంటి ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. అదే సమయంలో ఆ ఎడం వైపు ఎవరైతే ఉన్నటువంటి దుకాణాలు కూడా పలు దుకాణ సముదాయాలు కూడా ధ్వంసమయ్యాయి. అదే సమయంలో ఈ ఏదైతే వెనక నుంచి వచ్చినటువంటి ఢీకొన్న లారీ ఏదైతే ఉందో అది కూడా అదుపు తప్పి కుడివైపుకు దూసుకువెళ్ళింది. ఈ దూసుకెళ్లిన దుర్ఘటనలో అటు కుడివైపు ఉన్నటువంటి పలు దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి. అదే లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ లారీ డ్రైవర్ కు కూడా గాయాలైనట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఈ ప్రమాదంతో కూడా ఏదైతే ప్రధాన రహదారి మీద ఏదైతే జాతీయ రహదారి ఉందో ఈ జాతీయ రహదారి వేగవరం కూడలి వద్ద ఈ స్పీడ్ బ్రేకర్ ఉంది. స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో అయిన సమయంలో వెనక లారీ ఢీకొనడం వల్ల ఇదంతా జరిగింది. మరోవైపు అది జాతీయ రహదారి కావడం, జాతీయ రహదారికి రెండు వైపులా అటు కుడి ఎడం వైపు ఉన్నటువంటి దుకాణాలు కూడా ఆక్రమణలకు గురయ్యి ఆ ప్రదేశం అంతా ముందుకు రావడంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. 5 నెలల క్రితం కూడా ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కూడా పలువురికి గాయాలయ్యాయి. అయితే ఈసారి కేవలం ఇద్దరు మాత్రమే ప్రమాదం బారిన పడ్డారు. ఇద్దరికి మాత్రమే గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో టీ దుకాణం ఉంటుంది. ఆ టీ దుకాణంలో నిత్యం రద్దీగా ఉంటుంది. ఎప్పుడు 20 నుంచి 30 మంది ఉంటారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పవచ్చు. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఈ రోడ్ల మీద ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించాలి, ఏదైతే ముందుకు ఆక్రమంగా చొచ్చుకు వచ్చారో దుకాణాలు వాటన్నిటి కూడా తొలగించాలని చెప్పి స్థానికులు కూడా ధర్నా చేసిన పరిస్థితి. ధన్యవాదాలు మహేష్. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాం. ఇక్కడ ఎవరిగా స్పీడ్ బ్రేకరు అక్కడ దాటాను. వెనకమాల నుంచి జమాన్ కొట్టేసాడు. ఎదురు స్పీడ్ బ్రేక్ కొట్టేసాడు. కొట్టుడికి మా బండి బ్రేక్ కూడా ఇట్లా వచ్చేసినాను. సైడ్లోకి వెళ్ళిపోయాను. పక్కన కొట్టుల్లోకి వెళ్ళిపోయిందా మీ బండి? కొట్టుల్లోకి వెళ్ళిపోయింది. ఆ బండి ఏమైంది? అవ్వగా సైడ్కి వెళ్ళింది.